స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మరోసారి తెలిసొచ్చింది. భారీ గ్యాప్ డౌన్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో నుంచి 1775 పాయింట్లు సెన్సెక్స్ లాభపడింది. చివరకు 185 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో ముగిసింది. ఐటీ సెక్టార్ షేర్లు రోజంతా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆటో, ఆయిల్, హెల్త్ కేర్ సెక్టార్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. స్టాక్ మార్కెట్లో అసలు అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మరోసారి ఈ రోజు తెలిసొచ్చింది. భారీ గ్యాప్ డౌన్ తో మొదలైనటువంటి స్టాక్ మార్కెట్లు చివరికి వచ్చేసరికి లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో నుంచి 1775 పాయింట్లు సెన్సెక్స్ లాభపడితే ఇటు చివరికి 185 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా అదే విధంగా 33 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇంకా ఈ రోజు కనుక చూసుకుంటే ఐటీ సెక్టార్ షేర్లు అయితే రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఆటో, ఆయిల్, హెల్త్ కేర్ సెక్టార్లు అయితే ఈ రోజు నష్టాలు మూటగట్టుకున్నాయి. భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు రికవర్ అయినట్లే చెప్పుకోవాలి. స్వల్ప లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ కూడా ఇటు లో నుంచి సెన్సెక్స్ అయితే 1775 పాయింట్లు అప్ వచ్చింది. ఇటు సెన్సెక్స్ 185 పాయింట్లు, ఇటు నిఫ్టీ 33 పాయింట్లు లాభం పుంజుకున్నాయి. రోజంతా కూడా ట్రేడ్ అయ్యాయి. ఐటీ సెక్టార్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే ఈ రోజు వచ్చిన ఈ స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలియజేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే ప్రభు గారు, ఈ రోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే స్టార్టింగ్ లోలో ఉన్న క్లోజ్ అయ్యేటప్పటికి మొత్తం ప్రాఫిట్ లోకి వచ్చింది. అదేవిధంగా ఐటీ సెక్టార్లో అయితే రోజు మొత్తం లాభపడిన, ఇటు ఆయిల్ కి సంబంధించి, ఆటోకి సంబంధించి, ఫార్మాకి సంబంధించి అయితే ఈ రోజు మొత్తం కూడా ఫుల్ లాస్ లో నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వార్ ఎఫెక్ట్ వల్లే ఇదంతా నష్టాల్లోకి వెళ్ళింది అనుకోవచ్చండి. అంటే నిన్న నైట్ 9 o'clock ఆయన మాట్లాడినప్పుడు అది జనాల్ని సాటిస్ఫై చేయడానికి అన్నట్టు, కానీ అది నిజంగా వారిని ఆపాలని ఉద్దేశం అక్కడ ఏమి రియాక్షన్స్ ఏం లేవు. సో ఏదైనా పాజిటివ్ వస్తుంది అనుకున్నది ఇంకా ఎస్కలేషన్ అవుతుంది. వాళ్ళు కనుక మాట వినకపోతే ఇంకా 2 to 3 weeks ఉంటుంది. అది సివియర్ గా ఉంటుంది. అటాక్ చేస్తాను, ఎసెట్స్ చేస్తాను, ఎసెట్స్ నాశనం చేస్తాను ఇంకా అని చెప్తే వాళ్ళు కూడా ఆగుతారు. మరి వాళ్ళు కూడా మీరు 16 కంపెనీస్, యుఎస్ కంపెనీస్ కూడా మేము అవి కూడా ఇది చేస్తాం అని చెప్పి ఇట్లా ఫ్లేర్ అప్ ఇదే అవుతుంది, కానీ ఎక్కడ తగ్గలేదు. సో దాని అనుగుణంగా మళ్ళీ మార్కెట్ పెరుగుద్ది అనుకున్నది నిన్న నైట్ మళ్ళీ పడిపోయింది. నిఫ్టీ దాదాపుగా 400 పాయింట్స్ పడింది. మన మార్కెట్ కూడా ఓపెనింగ్ గ్యాప్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ కంటిన్యూషన్ దాదాపుగా 500 పాయింట్స్ అబోవ్ పోయింది మధ్యాహ్నం. ఎందుకంటే టెక్నికల్ గా చూసుకుంటే ఎప్పుడైతే ఇది డౌన్ అవుతుందో మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 10 days డిఎంఏ కానీ, 20 days కానీ, 50 days కానీ, 100 days, 200 days అన్నిటికంటే కింద ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు టెక్నికల్ గా కొంచెం వాల్యూ బయింగ్ అవుతుందో 10 days ఈఎంఐ కింద మూవింగ్ యావరేజ్ కి పైకి వచ్చేసింది. సో ఇప్పటికి కొంచెం కన్సల్టేషన్, నెక్స్ట్ కొంచెం ట్రెండ్ ఇదవచ్చా అంటే లాంగ్ వీకెండ్ ఇది. సో ఈ వీకెండ్ అంటే రేపు హాలిడే, గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది కాబట్టి ఈ జనరల్ గా వీకెండ్ లో ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు మార్కెట్ ఆయన మాట్లాడితే నెగిటివ్నే దడేలను పడుతుంది. సో ఏం మాట్లాడుకున్నా ఉన్న వీకెండ్ పెరిగినాయి. మన లాస్ట్ 6 months తీసుకుంటే తెలుస్తుంది. ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉంటే నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది. అట్లనే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయన ఏమైనా మాట్లాడితే ఏదన్నా ఇదైతే కొంచెం డౌన్ అయ్యవచ్చు, లేదా ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటే ట్రెండ్ కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఏదైనా ఇవాళ మీరు అన్నట్టు ఐటీ సెక్టర్ కొంచెం ఇదే ఉంది. ఎందుకంటే ఐఎన్ఆర్ తీసుకోండి, ₹1.70 తగ్గింది. అంటే ఆర్బీఐ ప్రికాషన్స్ మొదలు పెట్టింది. సో ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బ్యాంక్స్ లో కొన్ని ఉంటాయి, ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీస్ లో ఉంటాయి, అది 400 billion ఎక్కువ ఉన్నాయి, అవన్నీ తగ్గించుకోమని చెప్పారు. ఆటోమేటిక్ గా అవన్నీ ఇంకా స్టార్ట్ అయింది. సో ప్రికాషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి అది 80కి కిందకి రావచ్చా అంటే చిన్నగా 80 వరకు వచ్చే అవకాశాలు వాళ్ళు అంతవరకు చేస్తారని ఉద్దేశం ఆయన చెప్పారు కూడా. గవర్నర్ కూడా, ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్పారు అంతవరకు రావచ్చు. సో వాళ్ళ డ్యూటీ, అది చేయాల్సిన డ్యూటీ. అంటే ఎక్స్పోర్ట్స్ కి కావాల్సిన ఇది సరిపోయిందా ఇప్పుడు? సో ఇప్పుడు మొదలు పెట్టారా? సో క్రైసిస్ అంటే రూపీ క్రైసిస్ నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం మొదలెట్టినట్టు అనిపిస్తోంది. ఏదైనా మంచిదే, ఇప్పుడు తగ్గితే మంచిదే. కాకపోతే ఇప్పుడు ఐటీకి ఎందుకు అంటే ఈ క్వార్టర్ లో చూస్తే ఐటీకి దాదాపుగా 95 దాకా అనుకోండి, 95 దాకా వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ Q4 రిజల్ట్స్ తొందరలో స్టార్ట్ అవుతాయి.
సో స్టార్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా దాని అనుగుణంగా ఆ ఎఫెక్ట్ వాటి మీద పడినప్పుడు ఈ ఐఎన్ఆర్ కన్వర్షన్ లో వాళ్ళకి ఎక్కువ మిగులుతాయి. సర్వీస్ ఓరియంటెడ్ లో డాలర్ కన్వర్షన్ లో ఎక్కువ మిగులుతాయి కాబట్టి ఐటీ కంపెనీస్ Q4 లో బాగుండొచ్చు అనేది ఒక చిగురు లాంటి ఆశ మినుగు మినుగు అందింది అనుకోవచ్చు. అందుకే మేజర్ సెక్టర్ 3% ఐటీ సెక్టరే ఇవాళ మార్కెట్ నిలబెట్టింది అనుకోవచ్చు. సో ఇది కంటిన్యూ అవుతుందా అంటే మరి ఇది మనం ఇంకా ఆయన వేసే గ్లోబల్ ఏది టెన్షన్స్ ఏమైనా ఉంటాయా, కొత్త ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అట్లాంటిది. ఎందుకంటే ఫార్మా సెక్టర్ మీద ఇప్పుడు 100% అన్నాడు ఆయన. మొన్నటి దాకా లేదు, ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా మార్నింగ్ కొంచెం పడింది కానీ మొత్తానికి కొంచెం డౌనే ఉంది. సో ఫార్మా సెక్టర్ మీద ఏంటి అనేది ఈ 3 days లో ఏముంది చెప్తే ఫార్మా సెక్టర్ మండే పడే ఛాన్సులు ఉంటాయి. సో నెక్స్ట్ క్యూబా అన్నారు. క్యూబా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ గ్రిడ్ కొట్టేశారు, పవర్ గ్రిడ్ కొట్టేశారు. సో ఇప్పుడు వాళ్ళకి చీకట్లోనే ఉన్నారు. ఇప్పుడు రిజ్యూమ్ చేంజ్. ఇప్పుడు నిన్న నైట్ చెప్తూ కూడా ఆయన అసలు అంటే యుఎస్ మిలిటరీ వాళ్ళు గెలిచేశారు, సోఫార్ ఇప్పుడు దాకా ఉంది గెలిచేశారు అనేది ఆయన డిక్లేర్ చేసుకుంటున్నారు ఆయన. సో అంటే ఈ సిగ్నల్స్ ఏమి ఇస్తారు, ఇంకా ఏదన్నా తేడా ఉంటే వాళ్ళు మాట వినకపోతే అగ్రెసివ్ అటాక్ చేస్తాను అంటే ఇంకా బెదిరిస్తూనే ఇరాన్ ని. అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే నిలుచుంది ఎవరు అక్కడ? సో 1 month దాదాపుగా 33 days ఇవాళ, 33rd day ఇవాళ. సో అంత తట్టుకొని వాళ్ళిద్దరిని తట్టుకొని నిల్చున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇరాన్ కి ఒక రకంగా. ఎందుకంటే మెయిన్ చిన్న చిన్న ఇది వాళ్ళు చేసినవి తప్ప మామూలుగా రిజీమ్ చేంజ్ అనేది ఒక కంట్రీకి వెనిజులా చూసాం అబ్డక్షన్, ఆ కంట్రీని ప్రెసిడెంట్ ని అబ్డక్ట్ చేసి దారుణం కదా. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి అన్నట్టు చేసి మళ్ళీ ఇట్లా టర్న్ అయింది. వాళ్ళు బెండ్ కాలేదు కాబట్టి. అంటే వితౌట్ న్యూక్లియర్ స్ట్రాంగ్ గా నిలబడింది ఎవరు అంటే ఇరానే అనుకోవచ్చు ఒక రకంగా. న్యూక్లియర్ లేని కంట్రీలు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని వాటిని అంటే ఆ పవర్ అంతా తీసేసుకుని లేకపోతే అప్డేట్ చేసి మొత్తం రిజీమ్ చేసి ఒక పప్పెట్ అక్కడ పెట్టడం ఆనవాయితీ. అది జరుగుతుంది కొన్ని కంట్రీస్ లో చూసాం కదా, బంగ్లాదేశ్ కానీ వీటిల్లో. సో అట్లనే నడుస్తుంది అట్లా. సో అదే అనుకుంటే ఇది ఎదురు అనుకోవచ్చు, ఇది ట్రంప్ కి ఎదురు అనుకోవచ్చు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అట్టర్ ఫెయిల్యూర్ అంటే అట్టర్ ఫెయిల్యూరే. అంటే యుద్ధం అంటే నాశనం, అటు ఇటు నాశనం ఉంటుంది. ఎవరు గెలిచారు ఓడారు అని ఉండదు. సో డెఫినెట్ గా ఎక్కువ లాస్ ఎవరికి ఉందంటే భయం. $1 billion అబౌవ్ ఉంటుంది, దాన్ని ఆపాలి. ప్రజల నుంచి వస్తోంది, ప్రజల్లో నుంచి వస్తోంది, పార్టీ నుంచి వస్తోంది, ఏదో ఒక రకం ఆపాలంటే ఆయన ఆపలేకపోతుంది. సో సో స్టార్టింగ్ లో కమేని చెప్పారు కదా, యూ స్టార్టెడ్ ద వార్, ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వే మనం చూసాం ఈ 5 వారాలు అబౌవ్. ఏ రకంగా వాళ్ళు అటాక్ చేశారు, ఏ రకంగా ఇది చేశారు, వాళ్ళని తట్టుకున్నారు అనేది. సో నిజంగానే డిఫరెంట్ ఇది చూసారు, అంత తట్టుకుని నిలబడ్డారు. అంటే యుఎస్ లో ఇప్పుడు ఏంటంటే స్టాగ్ఫ్లేషన్ వస్తుందన్న భయం వస్తుంది. ఎందుకంటే జీడిపి తగ్గిపోతుంది, పెరుగుదల తగ్గిపోతుంది. సో జీడిపి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ కూడా ఎఫెక్ట్ వస్తుంది, రెండు కూడా ఈ ఇబ్బంది పడతాయి. స్టాగ్ఫ్లేషన్ వస్తే చాలా కంట్రోల్ అవుతుంది. అందుకని ఏం చేశారు, ఏ కంట్రీస్ కి అయితే డివాల్యుయేషన్ రూపీ వాళ్ళ కరెన్సీ డివాల్యూ అవుతుందో ఆ డివాల్యూ దగ్గర ఇదివరకు డాలర్స్ అమ్మేవాళ్ళు ఇప్పుడు గోల్డ్ అమ్ముతున్నారు. సో అందుకనే ఇవాళ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ మార్నింగ్ పడినా గోల్డ్ మార్నింగ్ నుంచి డౌనే ఉంది. 12,000 అంటే క్లోజింగ్ ఇప్పుడు చూసుకుంటే 14,000 ఉంది డౌన్ సైడ్. అంటే వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్. ప్రభు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇటు గోల్డ్ కి సంబంధించి కానీ సిల్వర్ కి సంబంధించి కానీ మెటల్స్ కూడా ఈ మధ్య డౌన్ అవుతూనే కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా ఉండబోతుందండి? అది ఇంకా కొంచెం డౌన్ ఉంది, ట్రెండింగ్ డౌన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్రూడ్ చేసింది ఎందుకు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు. ఇప్పుడు క్రూడ్ పెరుగుతోంది, ఏషియన్ కంట్రీస్ కి ఎక్కువ క్రూడ్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడేమో క్రూడ్ ని వదిలేసి వార్ ఆపేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇక స్టేట్ ఆఫ్ హార్మోస్ పట్టించుకోవాల్సిన పని లేదు, వార్ ఒకటి ఆపాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. అంటే ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడమని క్రూడ్ పెరిగినప్పుడు. సో దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తెలుస్తోంది. అప్పుడు ఏం చేస్తారు, క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ వస్తుంటాయి. సో రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ఛాన్స్ కూడా లేదు, ఇంకా పెంచే ఛాన్సే కనపడుతున్నాయి ఒక రకంగా చూస్తే యుఎస్ లో కానీ. అక్కడ ఆ భయం ఆయనలో కనపడుతుంది కాబట్టి ఎట్లా కొట్టి ఆపాలి, ఏదో రకంగా ఆపాలి అని ఎట్లా చూసినా నయానా భయానా ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు వినట్లేదు. అంత స్ట్రాంగ్ గా వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ గానే ఉన్నారు. మీరు ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? 2-3 కాదు, 5 weeks వేసుకోండి, ఇంకొక 2 months వేసుకోండి, మేము ఇంకా కంట్రోల్ చేస్తా ఉంటారు. అంటే సపోర్ట్, బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళకు కూడా అలా ఉంది కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడ్డారు. సో ఇప్పుడు ఇది ఎంతవరకు మనకి అంటే మనకు కావాల్సింది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయాలి అంతే. ఏషియన్ కంట్రీస్ కి మన వార్ అంటే ఇంకోటి ఉంది కదా పైన,
యుక్రెయిన్ రష్యా కూడా నడుస్తూనే ఉంది, రావణ కాష్టం లాగా 4 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇది కూడా అట్లనే అవుతుంది ఏమన్నా అయితే. కానీ మనకి ఓపెన్ అవ్వాల్సింది ఇది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అవుతా, ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత బెస్ట్. అది ఓపెన్ అవుతా అనేది దాన్ని బట్టి చూడాలి. అది ఓపెన్ అయితే మటుకు మనకి కొంచెం పాజిటివ్. కానీ టెక్నికల్ గా చూసినా పైకి వచ్చింది మార్కెట్, 10 days ఈఎంఐ వచ్చింది కాబట్టి కొంచెం వాల్యూ బయింగ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ అక్కడ ఆగట్ల, అంటే అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు. నిన్న కూడా 8,000 అమ్మారు, ఇవాళ కూడా అమ్మారు. సో కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ కూడా డిఐఎస్ ఉన్నారు కదా, మాకేం వద్దులే అన్నట్టు. అంటే మన ఎఫ్ఎం గారు కూడా చెప్పింది కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది కూడా, మీరు ఉంటే ఉండి పోతే పోండి అన్నట్టుగా మాట్లాడింది. సో అదే రకంగా వాళ్ళు ఆ రకంగా పోతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు కంటిన్యూగా. సో ఎంతవరకు? సో వీళ్ళు పిలిచేదాకా, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేదాకా, అప్పుడు ఇచ్చినప్పుడు మేబీ ఏప్రిల్లో ఏదైనా మార్పులు చేర్పులు వస్తాయా, గవర్నమెంట్ కూడా ఆర్బీఐ కూడా ప్రికాషన్స్ తీసుకుంటుంది కాబట్టి, అట్లాగే ఎఫ్ఐఎస్ కూడా ఏదైనా తీసుకుంటారా అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. చేస్తే కనుక డెఫినెట్ గా మార్కెట్ యూ టర్న్ తీసుకొని పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనవరి చూసాం వర్స్ట్ మార్కెట్, ఫిబ్రవరి చూసాం వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ మార్కెట్, మార్చి చూసాం వర్స్ట్ అనమాట. భయంకరంగా ఈ 3 నెలలు ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు ఈ మంత్ లో ఏదైనా గవర్నమెంట్ తీసుకునే పాలసీలు ప్రికాషన్స్ బట్టి వాళ్ళని పిలిచి ఏదైనా చేస్తారా, చేస్తే డెఫినెట్ గా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఆయనకి మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని శాంతపరచడానికి, ఆయనకి ఓటింగ్ శాతం పెంచుకోవడానికి, వాళ్ళని కూల్ చేయడానికి అన్న ఉద్దేశంతోనే పెట్టాను నిన్న ఈవినింగ్ మీటింగ్. కానీ జనరల్ గా వార్ ఆపుదాం అన్న ఉద్దేశం లేదు. ఒక నిజంగా ఆపుదాం అనుకున్నప్పుడు 1-to-1 మాట్లాడండి, మీరు వేరే థర్డ్ పార్టీతో ఎందుకు అని చెప్పి ఆయన ఇరానియన్ వాళ్ళు కూడా చెప్పారు. సో అది నిజంగా ఆపాలనుకుంటే 1-to-1 కూర్చున్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు కమ్ డౌన్, చర్చల్లో కిందకి వస్తాయి, వాళ్ళకి కావాల్సింది చేస్తారు, వీళ్ళకి కావాల్సింది ఇది చేస్తారు. అది కాదు కదా, దాన్ని ఎస్కలేషన్ చేయాలి, ఆయన వాంసం. దట్స్ ద మెయిన్ థింగ్. సో ఇది ఏం మాట్లాడకుండా ఉంటే మటుకు మండే గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్.